ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. కమింగ్ టు సబ్జెక్ట్, మనిషికి సెల్ఫ్ అవేర్నెస్ అనేది అన్ని థింగ్స్ మీద కాకపోయినా సరే కొన్నిటి మీద ఉండాల్సినటువంటి అవసరం చాలా ఉంది. కాన్షియస్నెస్ అనేది అప్పుడే పెరుగుతుంది అండ్ కామన్ సెన్స్ అప్పుడే మనకి ఎక్కువ పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఒక మనిషికి కామన్ సెన్స్ లేదు అని అంటే సెల్ఫ్ అవేర్నెస్ మీద అవగాహన అంత తక్కువ ఉన్నట్టని మనం అనుకుంటాము. అండ్ ఇవాళ సెల్ఫ్ అవేర్నెస్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది మనిషి డెవలప్మెంట్కి. దాని ప్రాముఖ్యతని ఒకసారి మనం మాట్లాడుకుందాం. దాంతోపాటు అది స్వతహాగా బిల్డ్ అవ్వాలి అని అంటే ఎలా? శ్రీ నాగరాజు జనరల్గా ఏమంటారంటే, ఈ ప్రపంచాన్ని అంతా జయించే కంటే తన్ను తాను జయించిన వాడు చాలా మేధావి. తన్ను తాను జయించాలంటే తన గురించి తాను తెలియాలి. దీన్నే మనం సెల్ఫ్ అవేర్నెస్ అని సైకాలజీలో అంటాం, స్వీయ అవగాహన అంటాం. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎరుక కలిగి ఉండడం అని అంటారు, తన్ను తాను తెలుసుకోవడం అని కూడా అంటారు. వీటన్నిటికీ ఏదైనా సరే మనిషి డెవలప్ అవ్వాలన్నా, ఏదైనా నేర్చుకోవాలన్నా తనను తాను ఎప్పుడు తెలుసుకున్నాడో ప్రకృతి గురించి తెలుసుకోగలడు. ప్రకృతి అంటే అది వ్యక్తులు కావచ్చు, ఎదుటి వ్యక్తులు, చుట్టూ ఉన్న సమాజం కావచ్చు, ఎవరి గురించి అయినా సరే అర్థం చేసుకోగలడు తన్ను తాను అర్థం చేసుకుంటే. ఈ అర్థం చేసుకోవడం అన్నది అన్ని రంగాల్లో ఉంది. అటు ఆధ్యాత్మిక రంగంలో ఉంది, ఇటు లీడర్షిప్లో ఉంది, ఎనీ ఆర్గనైజేషన్స్లో ఉంది, ఇండివిజువల్గా ఉంది. లేదా ఒక ప్రాబ్లం ఉండి ఎవరినైనా సరే కన్సల్ట్ అయ్యి తన్ను తాను డెవలప్ అవ్వాలని అనుకున్న వాళ్ళ విషయంలో కూడా సెల్ఫ్ డెవలప్మెంట్, సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఉంది. సెల్ఫ్ అవేర్నెస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఎనీ ఇండివిజువల్. ఏ వ్యక్తికైనా సరే స్వీయ అవగాహన అనేది మొదటి మెట్టు. అవును. అయితే ఈ స్వీయ అవగాహనలో 4 అంశాలు ఉంటాయి. ఓకే. ఈ 4 అంశాలని మనం అర్థం చేసుకోవాలి. ఎవరైనా సరే మనల్ని మనం అర్థం చేసుకోవాలంటే ఈ 4 అంశాలు ఏంటంటే, నెంబర్ 1, నా గురించి నాకెంత తెలుసో మీకు అంతే తెలియడం. నా విషయాలు, ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు, నా క్వాలిఫికేషన్స్, నేను ఎక్కడుంటాను, నాకు మ్యారేజ్ అయిందా లేదా, ఈ విషయాలన్నీ నాకెంత తెలుసో మీకు అంతే తెలియడం. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నాకెంత తెలుసో బయట సమాజంలో ఇతరులకు కూడా ఆ విషయాలు తెలిస్తే ఆ ఏరియాను మాత్రం ఓపెన్ ఏరియా అంటారు. ఓకే, ఓపెన్ ఏరియా అంటారు. రెండోది, నా గురించి నాకు తెలుసు కానీ మీకు తెలియదు. నా గురించి అంటే ఏంటంటే నా ఎమోషన్స్, నా బిహేవియర్స్, నా థాట్స్, ఇవన్నీ నాకు తెలుసు కానీ మీకు తెలియదు. అవును. దాన్ని ఏమంటారు తెలుసా? రహస్యం అంటారు. అంతేగా? అంతే కదా. నా గురించి నా విషయాలు నాకు తెలుసు కానీ మీకు తెలియనివి అవి రహస్యాలే. సో ఈ రెండో విషయం ఏంటి? నా గురించి నాకు తెలుసు కానీ మీకు తెలియదు. ఇక మూడో విషయం, నా గురించి మీకు తెలుసు నాకు తెలియదు. చాలా విషయాల్ని ఇప్పుడు నన్ను అబ్జర్వ్ చేస్తుంటారు, నన్నే కాదు ప్రతి వ్యక్తిని ఇతరులు అబ్జర్వ్ చేస్తుంటారు. ఇతరులు అబ్జర్వ్ చేసిన విషయాలు మీకు తెలియవు. అవును. ఎక్స్పర్ట్ ఎందులో ఉన్నారో కొన్ని విషయాలు, అంటే ఇందులో పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. అవును. మీ బిహేవియర్ ఏంది, మీరు ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా మాట్లాడతారు, మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, కోపం వచ్చినప్పుడు ఎట్లా ప్రవర్తిస్తారు, మీ భాష ఎట్లా ఉంటుంది, ఇన్ని విషయాలు మీకు తెలియవు, నాకు తెలుసు. అవును. సో ఎదుటి వాళ్ళకు తెలిసి మనకు తెలియనివి, ఎదుటి వాళ్ళకి తెలియకుండా మనకు తెలిసినవి రహస్యాలు, మనకు తెలియకుండా ఎదుటి వాళ్ళకు తెలిసినవి ఉంటావే అవి, వాటిని బ్లైండ్ స్పాట్ అంటారు. ఓకే. సో ఇందులో కనిపించేలాగా ఈ విషయాలన్నింటినీ దీన్ని ఒక ఫార్మెట్లో జోహారీ విండో అనే ఒక మోడల్లో మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే. జోహారీ విండో అనేది మేనేజ్మెంట్ ప్రపంచంలో, మేనేజ్మెంట్ రంగంలో చాలామందికి తెలిసిన విషయం. ఇది ఉపయోగిస్తారు. దీన్ని 2 అమెరికన్ సైకాలజిస్టులు ఇంట్రడ్యూస్ చేశారు. అసలు జోహారీ అని ఎందుకు పేరు వచ్చిందంటే, 2 సైకాలజిస్టుల పేర్లు జోసెఫ్ లుఫ్ట్, హ్యారీ ఇంగమ్ అని 2. వాళ్ళిద్దరి పేర్లలో మొదటి పేర్లను తీసుకొని జో హ్యారీ అని వాడారు. దట్స్ వై జోహారీ విండో. జోహారీ విండో మోడల్. సో దాన్ని ఓపెన్ ఏరియా అంటారు. నోన్ టు సెల్ఫ్ అంటే నాకు తెలుసు మీకు తెలుసు, అది ఓపెన్. నాకు తెలుసు మీకు తెలీదు, దట్ ఈస్ అ హిడెన్ ఏరియా. ఓకే. హిడెన్ ఏరియా అంటే రహస్యాలు. మీకు తెలుసు నా గురించి, నాకు తెలీదు, అది బ్లైండ్ స్పాట్. అంటే నా గురించి నాకు బ్లైండ్ స్పాట్ ఉంది అనమాట, నాకే తెలియదు, అంతే. దాని గురించి నేను పట్టించుకోవట్లేదు, నేను వినట్లేదు, చూడట్లేదు, కానీ మీకు తెలుసు, అది బ్లైండ్ స్పాట్. ఇక 4వది, అండ్ ఐ డోంట్ నో, యూ డోంట్ నో, నా గురించి నాకు తెలియదు, కొన్ని మీకు తెలియదు. ఆశ్చర్యంగా ఏంటంటే ప్రతి మనిషి జీవితంలో నాట్ నోన్ టు సెల్ఫ్, నాట్ నోన్ టు అదర్స్ ఆల్సో, దట్ ఈస్ అన్నోన్ ఏరియా. అదే ఓపెన్ ఏరియా, హిడెన్ ఏరియా, బ్లైండ్. కొన్ని మనకున్న ఒక అద్భుతమైన టాలెంట్స్ నిజంగా నాకుందని నాకే తెలియదు. అరే నాకుందని మీకు కూడా తెలీదు, కొన్నాళ్ళ తర్వాత తెలిసింది. దిస్ ఇస్ అన్నోన్ ఏరియా. ప్రతి మనిషి జీవితంలో తనకు తానే తెలియని రహస్యాలు,
ఇతరులకు కూడా తెలుసుకోలేని రహస్యాలు మనిషి దగ్గర ఉంటాయి. నేను యాంకర్ అవుతాను నాకే తెలియచారు. నా బహుశా మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. ఆహా, పొరపాటును కూడా పిహెచ్డీ చేసి బయోటెక్నాలజీలో పిహెచ్డీ చేసి ఎక్కడికి వెళ్ళిపోతాడు అనుకున్నారు, కానీ అస్సలు పొరపాటును కూడా లేదు. అసలు అన్నోన్ ఏరియా ఇది, అన్నోన్ ఏరియా. సో 4 ఏరియాలు బాగా చూస్తే, ఒకటి ఓపెన్, నాకు మీకు తెలిసినవి. రెండోది హిడెన్, నాకు తెలుసు మీకు తెలియదు, రహస్యం. మూడోది బ్లైండ్ స్పాట్, నాకు తెలీదు మీకు తెలుసు. నాలుగోది నాకు తెలీదు మీకు తెలియదు. యాక్చువల్గా ఆధ్యాత్మిక ప్రపంచంలో చాలా డీప్ మెడిటేషన్ ద్వారా, సెల్ఫ్ అవేర్నెస్, స్వీయ అవగాహన ద్వారా నాకు తెలియని నేనేంటో తెలుసుకునే ప్రయత్నమే చాలామంది చేస్తారు. హిమాలయాలకు వెళ్తారు, గొప్ప గొప్ప గురువులను కలుస్తారు. సెల్ఫ్ అవేర్నెస్కి అంత అద్భుతమైన ఇంపార్టెన్స్ ఉంది. అయితే ఇప్పుడు మన జర్నీ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ మోడల్లో మనం గీసాం. ఓపెన్ ఏరియా మీ లైఫ్లో ఎంత ఉంది అంటే, మీకు ఇతరులకు తెలిసిన విషయాలు ఎన్ని ఉన్నాయి, మీకు తెలిసి ఇతరులకు తెలియని రహస్యాలు ఎన్ని ఉన్నాయి, మీ గురించి మీకే తెలియని మిగతా వాళ్ళందరికీ తెలిసిన రహస్యాలు విషయాలు ఎన్ని ఉన్నాయి, మీకు తెలియదు మీ గురించి ఇతరులకు కూడా తెలియనివి ఎన్ని ఉన్నాయి, హిడెన్ ఏరియాస్, అదే అన్నోన్ స్పాట్స్ ఎన్ని ఉన్నాయి. ఇట్లాంటివన్నీ మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, మన అవగాహన ఎప్పుడైతే పెరుగుతుందో, ఎందుకు పెరగాలి స్వీయ అవగాహన అంటే, ప్రపంచం పట్ల మన దృక్పథం మారుతుంది. ప్రపంచం పట్ల మారుతుంది సార్, మన పట్ల కూడా మనకు తెలియకుండా ఒక సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ అవేర్నెస్ ఖచ్చితంగా దొరుకుతుంది. అసలు సెల్ఫ్ అవేర్నెస్ ఎప్పుడు వస్తుందో అప్పుడే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీరు ఇందాక ఇందులో ఒక పిక్చర్ వస్తుంది కదా, అసలు అది ఎక్కడ నేను ఫిక్స్ చేయాలి, నా గురించి నాకు తెలిస్తే తప్ప ఇది ఎక్కడ కరెక్ట్ గా ఫిట్ అవుతుంది. అవును, మనల్ని మనం ఊరికి అద్దంలో చూసుకున్నప్పుడు ఒకసారి, మనల్ని అంతర్గతంగా లోపల చూసినప్పుడు మనం ఎలా ఉంటాం అన్నది. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఒకసారి చూడండి, ఓపెన్ ఏరియా ఎంత పెద్దగా ఉంటాయి. ఇప్పుడు అన్ని 4 ఈక్వల్గా ఉన్నాయి అంటే, రహస్యాలు అన్నీ ఉన్నాయి, మీకు తెలియని మీ గురించిన విషయాలు అన్నీ ఉన్నాయి, మీకు తెలిసిన విషయాలు అన్నీ ఉన్నాయి. అవును, కానీ ఇప్పుడు నాకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నా గురించి మీరు ఏమనుకుంటున్నారు నేను తెలుసుకోవాలి. ఈ ప్రపంచం నన్ను ఎట్లా రిసీవ్ చేసుకుంటుందో నాకు తెలియకపోతే ఎట్లా? నేనే రాజు, నేనే మంత్రి, నేనేం బిహేవ్ చేస్తున్నానో అది కరెక్ట్ అనుకుంటే ఎట్లా? అవును, నాకు తెలియాలి మీరు ఏమనుకుంటున్నారు. అంతేకాదు, నా గురించి మీకు తెలియని కూడా నేను చెప్పాలి. అప్పుడే నాకు ధైర్యం పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, సైకలాజికల్ సేఫ్టీ పెరుగుతుంది. కంప్లీట్గా సమాజంలో భద్రతగా బతుకుతాను. నాకేమైనా వీక్నెసెస్ ఏమన్నా సరే చెప్పాను కాబట్టి ఇంకా దాని గురించి నేను ఆలోచించి కుంగిపోనక్కర్లా. అవును, ఎందుకంటే ఓపెన్ అయ్యాను కాబట్టి. ఇందులో జోహారి ఇద్దరు ఏం చెప్తారంటే, ఏమండి మీరు ప్రశాంతంగా పని చేసుకోవాలన్నా, లీడర్గా ఎదగాలన్నా, మీ మానవ సంబంధాలు బాగుండాలన్నా, సామాజిక సంబంధాలు ఎదగాలన్నా మీరు చేయాల్సింది ఏంటంటే, మీ ఓపెన్ ఏరియా పెద్దది అవ్వాలి. ఏం చేయాలి దానికి? డిస్క్లోజింగ్ ఆర్ గివింగ్ ఫీడ్బ్యాక్. మీరు మిమ్మల్ని మీరే డిస్క్లోజ్ చేయాలి. ఏమండి నేను ఇవి నా స్ట్రెంగ్స్, ఇవి నా వీక్నెసెస్, ఐఎమ్ ఓపెన్, ఐ వాంటెడ్ టు టెల్ యూ. డైరెక్ట్ ఫీడ్బ్యాక్. మీరు మీ గురించి చెప్తే అప్పుడు అవతల వాళ్ళు ఫీడ్బ్యాక్ చెప్తారు. అవును, లేకపోతే ఎవరు చెప్పరు. అట్లా అని నేను మీ జీవితంలో ఉన్న రహస్యాలన్నీ బయట పెట్టమని చెప్పలేదు. రహస్యాలకు కూడా ఒక స్థానం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇందాక చూపించిన ఫిగర్లో చూస్తే అది ఒక ఏరియా ఉంటుంది. వ్యక్తిగత రహస్యాలు అంటూ ఉంటాయి. జీవితమే రహస్యం కాకూడదు. అవును, జీవితంలో రహస్యాలు ఉండొచ్చు కానీ జీవితమే రహస్యం కాకూడదు. చూడండి, ఇవి ఈక్వల్గా ఉన్నాయి, కానీ డెవలప్ అయిన వాళ్ళ ఫిగర్ ఎలా ఉంటుందంటే ఇట్లా ఉండదు, ఇట్లుంటుంది. ఓపెన్ ఏరియా చూసారా, ఎక్స్పాండ్ అవుతుంది. అవును, మోర్ ఇట్ ఎక్స్పాండ్స్. బ్లైండ్ ఏరియా తగ్గుతుంది, అన్నోన్ ఏరియా తగ్గుతుంది, హిడెన్ ఏరియా తగ్గుతుంది. అవును, ఆ ఏరియాస్ ఎప్పుడు తగ్గాయో దాని అర్థం నా జీవితంలో రహస్యాలు లేవు, తెరిచిన పుస్తకం. అవును, అంతేకాదు, నా గురించి మీరు ఏమనుకుంటున్నారో నాకు ఆందోళన లేదు, ఎందుకంటే ఆ ఏరియా చాలా చిన్నది. పెద్దగా ఏమనుకుంటున్నారో నాకు క్లియర్గా మీరు ఫీడ్బ్యాక్ ఇస్తారు. ట్రూ అండి. మీరు చెప్తుంటే నాకు జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక్కొక్క ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మనం ఏంటి అనేది ముందే ఓపెన్ చేసి చెప్పిస్తే, నేను ఇది అని చెప్పుకుంటే తప్పేంటి, అట్లీస్ట్ ఆ పిచ్చి క్యాలిక్యులేషన్స్ అన్ని పోతాయి కదా. వీడియో చూసిన తర్వాత చాలామంది సెర్చ్ చేస్తే దొరుకుతుంది. కుదిరితే నేను డిస్క్రిప్షన్లో అది కూడా పెడతాను, ఒకళ్ళు దొరికితే. నిజంగా అది ఉండాలి. అట్లీస్ట్ ఆ క్యాలిక్యులేషన్స్ అన్న పోతాయి. నేను ఇది అని చెప్పేసుకుంటే దాకా ఉన్న దాంట్లో ఆ ఏరియా ఓపెన్ ఏరియా పెరుగుతూ ఉంటుంది, మిగతా ఏరియా చాలా అంటే నోన్ టు అదర్స్ అండ్ నోన్ టు మీ. నాకు మీకు తెలిసినవి ఓపెన్ గా చాలా ఉన్నాయి అన్నప్పుడు మీరు మీ అంత సేఫ్ పర్సన్, మీ అంత హ్యాపీ పర్సన్ ఉన్నాడు. ఉదాహరణకు చూడండి,
నాకు తెలియనివి నా గురించి మీకు చాలా తెలుసు అన్నాక నా ఆందోళన ఎంత భయంకరంగా ఏ స్థాయిలో ఉంటుంది. చాలా మంది నా గురించి ఏదో అనుకుంటున్నారు కానీ అదేంటో నాకు తెలియదు అన్నాం. అది ఎప్పుడు జరుగుతుందంటే మీ కమ్యూనికేషన్ రెస్ట్రిక్ట్ అయినప్పుడు, మీరు షేర్ చేసుకోవడం తగ్గినప్పుడు, మీరు షేర్ చేసుకునే సపోర్టివ్ నెట్వర్క్ చాలా తక్కువ ఉన్నప్పుడు. అవును. ఇలా ఉన్నప్పుడు ఏమైందంటే ఎప్పుడు అభద్రతతో జీవిస్తుంది. మీ మీద ఎప్పుడు మీకు అనుమానం ఉంటుంది. మీ ఇందాక క్యాలిక్యులేషన్స్ అన్నాం, వెరీ వాల్యుబుల్ వర్డ్, అది చాలా పవర్ఫుల్. జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక ఇంటర్వ్యూలో అంటారు, అట్లా నేను ఇది అని చెప్పుకోవటం తప్పే ఉంది, అట్లీస్ట్ ఎదుటిన్నోడికి పిచ్చి పిచ్చి క్యాలిక్యులేషన్స్ అని పోతాయి కదా. ప్రతి మనిషి వాళ్ళ బ్రెయిన్ లో ఎప్పుడు క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అవును. నువ్వెవరు, ఏంటి, ఏం ఆలోచిస్తున్నాడు, ఏంటి. అదే నేను ఎక్స్ప్రెస్ చేశానంటే ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని ఆపేసి మన పని మీద ఫోకస్ చేయొచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ అన్న. సో ఇక్కడ బ్లైండ్ స్పాట్ ఉంది. బ్లైండ్ స్పాట్ అంటే ఏంటంటే నా గురించి నాకు తెలియదు, మీకు తెలుసు, మీరు చెప్పరు. ఎందుకు చెప్పరు? ఆయన చెప్పొచ్చో లేదో, చెబితే ఏమనుకుంటాడు, అసలు ఇప్పుడు చెప్పాలా తర్వాత చెప్పాలా, అయినా మనకెందుకు లేదు, ఆయన మాత్రం మన గురించి చెప్పాడా ఏంటి. ఇలా కొంతమంది ఆఫీసుల్లో పనిచేస్తుంటే తన గురించి ఏమనుకుంటున్నారో ఆఫీసులో 10 ఏళ్ల దాకా అతనికి తెలియదు. ఎందుకంటే మీరు నన్ను ఎప్పుడు అడగలేదు, మీరు నన్ను ఎప్పుడు నా దగ్గరికి రాలేదు, మీరు అడగలేదు, మేము చెప్పలేదు. పైగా మీరు రిజర్వ్డ్గా ఉంటారు, ఎవరితో మాట్లాడరు, మీరు ఓపెన్ అవ్వరు. మీ గురించి ఇన్ని పేర్లు ఉన్నాయని, మీ గురించి ఇంతమంది ఇలా అనుకుంటున్నారని మీకు 10 ఏళ్ల దాకా తెలియదంటే మీరు ఎట్లాంటి ప్రపంచంలో జీవించారు? అందుకని ఓపెన్ ఏరియా పెరగాలి అంటే కమ్యూనికేషన్ పెరగాలి. దానికి మిమ్మల్ని మీరు ఎక్స్ప్రెస్ చేయాలి. ఎక్స్ప్రెస్ చేస్తే మీకు ఫీడ్బ్యాక్ వస్తుంది. ఉంటారు మనకు అసలు ఇది అర్థమవుతే చాలామంది వ్యక్తులు మనకు కనిపిస్తుంటారు. చాలా మొట్టమొదటిసారిగా ముందు ఆ హిడెన్ ఏరియా, బ్లైండ్ ఏరియాస్ని మనం క్లియర్ చేసుకోవాలి. అవును. రహస్యాలు మోసేవాడి పరిస్థితి చూసారు మీరు? ఎవరితో మాట్లాడితే ఏ రహస్యం బయటపడుతుందో అన్న భయం. దూరంగా ఉంటాడు, సంబంధాలు ఉండవు, ఏ ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడు, ఎవరిని ఎంటర్టైన్ చేయడు, సమాజంలో దూరంగా జీవిస్తూ ఉంటాడు. లోపల మానసిక సంఘర్షణ, అగ్నిపర్వతాలు. దాంతోపాటు వేరే వాళ్ళని ఎంటర్టైన్ చేయలేడు. సెల్ఫ్ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుంది కానీ అందులో దాన్ని వాడు ఎంజాయ్ చేయలేడు. ఒక్కడు కూర్చొని ఈగోయిస్టిక్గా మిగిలిపోతాడు సార్. ఒక్కరుగా కూర్చొని అలా మిగిలిపోయి ఇతరులు నా గురించి ఏమనుకుంటున్నారో అన్న ఆందోళనతో, మానసిక ఒత్తిడితో జీవిస్తారు. అవును, చాలామంది ఉంటారు. ఇప్పుడు కింద కామెంట్ బాక్స్లో కూడా కొంతమంది పెట్టేస్తారు, తెలిసిన వాళ్ళే ఉంటారు సార్. ఇది ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి బాగా తెలుసు. డీప్ సబ్జెక్ట్ అండి ఇది. మనం చాలా బ్రీఫ్గా చెప్పుకున్నాం నారాజు, నిజంగా డీప్ సబ్జెక్టు. అవును. చాలామంది లైఫ్లో ఎలివేటెడ్ పీపుల్, ఎలివేటెడ్ పర్సనాలిటీస్ ఎవరైతే చాలా ఉన్నత స్థాయికి ఎదిగారో వాళ్ళకి అన్నోన్ ఏరియా ఉండదు. అంటే నా గురించి ఏంటో కంప్లీట్గా తాను తెలుసుకుంటాడు. తెలుసుకోవడానికి జీవితంతో టైం స్పెండ్ చేస్తాడు. ఇక రహస్యాలంటూ ఏముండవు. అందుకే కొంతమంది యోగులు బట్టలు కూడా ఉండవు. ఎందుకంటే అంత రహస్యాలు లేని జీవితం నాదే. అంతే. అంతదాకా మనం వెళ్ళకపోయినా సాధారణ మనిషి జీవితం గడుపుతున్నప్పుడు, మన సత్సంబంధాలు అందరితో ఉండాలని అనుకున్నప్పుడు మనం ఓపెన్ ఏరియాలో ఇతరులతో కమ్యూనికేట్ చేయడం, వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇవ్వడం, వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం ద్వారా నాగరాజు గురించి నేను కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నాగరాజుకు నా గురించి నేను కొత్తగా ఏమనుకుంటాడో అన్న భయం నాకు లేదు. నా గురించి నాగరాజుకు తెలుసు, నాగరాజు గురించి నాకు తెలుసు అన్నప్పుడు నా మనశ్శాంతి ఎలా ఉంటుంది? ఈయన ఏమనుకుంటుంటాడో, ఏం జరిగిందో, ఎవరు చెప్పారో, చెప్పింది నమ్ముతాడేమో, ఇవన్నీ బ్లైండ్ స్పాట్స్, హిడెన్ ఏరియాస్. వీటి నుంచి మనం బయటపడాలి. ఎస్. అయితే మన విజువలైజేషన్కి దీనికి సంబంధం ఉంది నారాజు. మన విజువలైజేషన్ సెషన్లో చాలామందికి సెల్ఫ్ అవేర్నెస్ని పెంచడానికి చాలా ప్రయత్నం చేస్తాం, కాన్షియస్గా. అందుకే మీరు మన ఫీడ్బ్యాక్ విన్నప్పుడు చాలామంది ఏమండి చాలా విషయాలు తెలుసుకున్నాం, నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను, తృప్తిగా ఉన్నాను అంటే తమ గురించి, తమ ఆలోచనల గురించి వాళ్ళకు స్పష్టత ఇచ్చిన తర్వాత, క్లారిటీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏవి ఆపాలి, ఏవి కొనసాగించాలి, ఏం ఆలోచించాలి, ఏం ఆలోచించకూడదు అన్న స్పష్టత వాళ్ళకు వస్తే జీవితంలో తృప్తి ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఎస్. పొందగలిగాము అనేటువంటి ఆ అనుభూతిని షేర్ చేస్తూ ఉంటే నిజంగానే హార్ట్ కనెక్టివిటీ అంటారు చూసారా, ఎప్పుడు కూడా కొంతమంది దీంతో కనెక్ట్ అవుతారు. ఇది కనెక్ట్ అయ్యేటప్పుడు తక్కువే ఉంటుంది. దీన్ని ఎవరైనా ఓవర్లాప్ చేయొచ్చు, కానీ ఇది ఇక్కడ దాకా వెళ్ళాలంటే చాలా కష్టం. యూ క్రియేటెడ్ దట్. వెరీ హ్యాపీ ఫర్ యూ అన్న. థ్యాంక్ యూ ఫర్ దట్. వెరీ గుడ్ సబ్జెక్ట్. జోహారీ విండో ఈ మోడల్ని దగ్గర పెట్టుకుంటే ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకొని మేము ఎక్కడున్నాం ఇందులో అని చూసుకుంటాం. ఎస్. అండ్ ఆడియన్స్ కూడా ఒక సజెషన్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఈ వీడియోని 2 times చూడండి. 2 times. ఫస్ట్ టైం చూస్తే మీకు ఏం అర్థం కాదు, ఒక సబ్జెక్ట్లా ఉంటుంది.
సెకండ్ టైం చూస్తే మనం ఎక్కడున్నాం అనేటువంటి క్లారిటీ ఖచ్చితంగా వస్తుంది. తెలుస్తుంది. 2 times చూడండి, విల్ గెట్ అ క్లారిటీ. దాంతోపాటు మీరు కింద కామెంట్ బాక్స్ పోస్ట్ చేసినప్పుడు ఒక్కొక్క విషయం తెలుస్తుంది. మీరు ఏ జోన్లో ఉన్నారు, దాని నుంచి బయటపడాలి అని అంటే ఏం చేయాలనే దాని మీద. వాళ్ళ జోన్లో ఏది పెద్దది ఉంది, ఓపెన్ ఏరియా ఉందా, హిడెన్ ఏరియా ఉందా, అంటే రహస్యాలు ఎక్కువ ఉన్నాయా, నాకు తెలియని విషయాలు నా గురించి అవి ఎక్కువ ఉన్నాయా, నాకు ఇతరులకు తెలిసిన విషయాలే ఎక్కువ ఉన్నాయా, అసలు ఎవరికి తెలియనివి ఎక్కువ ఉన్నాయా, ఏ స్పాట్ ఎక్కువ ఉందో తెలిస్తే ఆ స్పాట్ని చిన్న చేయడం ద్వారా, ఓపెన్ ఏరియా మాత్రమే పెంచడం ద్వారా లైఫ్లో డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. వెరీ గుడ్ సబ్జెక్ట్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నాగరాజు. థ్యాంక్ యూ సో మచ్.